గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడలాడాలి నీలి ఎజెండా గర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా కదలరా కదలరా చూడు కలియ చూడు తెలుగుదేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సామాన్యుడు చరిత్రపై చేసిన తొలి సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి శకమై గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చెమట చుక్క నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం మన తెలుగుదేశం గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడగడ గడల సాగునీరుకు త్రాగునీరుకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో 1996లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అమృత హస్తాలతోటి ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపనకి భూమి పూజ చేయటం టెంకాయ కొట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెలుగొండ ప్రాజెక్టు అభివృద్ధి కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంత రైతులు ప్రజలు కోరికైనటువంటి చిరకాల స్వప్నమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మని నల్లమల సాగర్ డ్యామ్ ఈ నెల 31 తారీఖున రాబోతా ఉంది. ఇదంతా కూడా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వివిధ రూపాల్లో ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు ఎర్రగొండపాలెం మండలంలో రైతులకు సూచికగా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రాజకీయ సభల్లో చెప్పారు. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం రాజకీయ సభల్లో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కాబోతా ఉన్నాను. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, అదేవిధంగా ఈరోజు మార్కాపురం జిల్లా ప్రజలకు సహకారమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మనందరికీ మాటలు చెప్పిన విధంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. గతంలో ఎన్నికల ముందు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసిపోయాడు. దగ్గర 3,000 కోట్ల రూపాయల పనులు, ఫీడర్ కెనాల్స్ కి సిమెంట్ వర్క్ తోటి లైనింగ్ పనులు, అదేవిధంగా 2వ టన్నల్లో ఇరుక్కుపోయినటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ బయటికి తీయకుండా, అదేవిధంగా 2వ టన్నల్లో లైనింగ్ పనులు పూర్తి కాకుండా, అదేవిధంగా దగ్గర 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజలని మోసపుచ్చి ఓట్ల కోసం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనమందరం కూడా చూసాం. ఆ రోజు జాతికి అంకితం చేసిన రోజున ఈ నియోజకవర్గంలో మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి రైతులు మొత్తాన్ని కూడా జైల్లో పెట్టించి తూతు మంత్రంగా ఆ రోజు జాతికి అంకితం చేసిపోయారు.